ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమ. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యోం నమ. జూలై 2026 గోచర ఫలాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మిత్రులారా, ఈరోజు మనం మకర రాశి వారి జూలై నెల 2027 గోచర ఫలాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు, శ్రవణ నక్షత్రం 4 పాదాల వారు, 1, 2, 3, 4 పాదాలు అనమాట. అదేవిధంగా ధనిష్ట 1, 2 పాదాల వారు, వీళ్ళందరూ కూడా మకర రాశి కిందకి వస్తారు. ఈ మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయంటే, మొదట్లోనే చెప్తున్నాను, వీరికి అద్భుతంగా ఉండబోతోంది. ఈ నెల చాలా అత్యంత అనుకూలమైనటువంటి కాలం నడుస్తుంది. సో ఏదైనా లాంగ్ లాస్టింగ్ ప్లాన్ ఏదైనా ఉన్నట్లయితే, అంటే ఇల్లు కట్టుకోవటాలు, లేదా ఏదైనా ఉద్యోగాలు మారటాలు, లేదా ఫారెన్ వెళ్ళటం, ఏదైనా కానీ ఒక మంచి అంటే దూరదృష్టితో చేసేటువంటి ఏ రకమైన ప్రణాళికలకైనా కానీ ఇది అత్యంత అనుకూలమైనటువంటి కాలము. మనం ఒక్కసారి ఈ గ్రహాలను పరిశీలించినట్లయితే, లగ్నం నుంచి ద్వితీయ స్థానంలో కుటుంబ వాక్స్థానం ధనస్థానంలో రాహు సువర్ణమూర్తిగా ఉన్నాడు. అదేవిధంగా తృతీయ స్థానంలో శని చాలా అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఈ యొక్క శని భగవానుడు ఉన్నాడు 3వ స్థానంలో. అలాగే 5వ స్థానంలో కుజుడు, అంటే సంతాన స్థానం అన్నమాట ఇది. ఈ యొక్క 5వ స్థానంలో కుజుడు నెగిటివ్ రిజల్ట్ ఇవ్వబోతున్నాడు. మరోపక్క శత్రు స్థానంలో రవి బుధులు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా 7th ప్లేస్లో గురువు శుక్రుడు ఉన్నారు. గురువు అనుకూల ఫలితాలు ఇవ్వబోతుండగా శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వబోతున్నాడు. మరో పక్కన అష్టమంలో ఉన్నటువంటి కేతువు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, ఎందుకంటే అష్టమం కాబట్టి. కానీ అదేవిధంగా అక్కడ సువర్ణమూర్తి కాబట్టి కొంత అనుకూలత కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా తీసుకుంటే ఒక్కొక్క గ్రహం గురించి మనం మాట్లాడుకుందాం. ఎక్కువ కాలం పాటు ఒక స్థానంలో ఉండేటువంటి గ్రహం, అత్యంత ఎక్కువగా ఉండే గ్రహం శని గ్రహం. 2.5 సంవత్సరం ఉంటుంది. సో ఆ ఆర్డర్లో నేను మీకు చెప్తాను. ఈ శని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, 3వ స్థానంలో ఉన్నందువల్ల నార్మల్గా ఏ యొక్క రాశికైనా కానీ 3, 6, 11 స్థానాల్లో మాత్రమే శని అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ మీకు శని 3వ స్థానంలో ఉండటం వలన శుభము, ఇల్లు, ధనలాభం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగం ఉన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి మార్పులు, ప్రమోషన్స్, ఆ కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్, ఇలా అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ కోర్టు కేసుల్లో కానీ విజయం సాధించడం. అదేవిధంగా సబార్డినేట్స్ పెరుగుతారు అంటే ఇంట్లో కానీ బయట కానీ మీ స్థితి మారుతుంది, ఉత్తమమైనటువంటి స్థితికి మీరు చేరతారు. ఈ విధంగా శని మీకు పూర్తి అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి మీరు దూరదృష్టితో ఉండేటువంటి అన్ని రకాల కార్యక్రమాలకి ఈ శని భగవానుడు మీకు చాలా హెల్ప్ చేస్తాడు. ఇందాక చెప్పాను, రాహు సువర్ణమూర్తిగా ఉన్నప్పటికీ 2వ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబంలో ఉన్నాడు కాబట్టి కొంచెం మాట జాగ్రత్తగా ఉండాలి. నాలిక చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. నాలికకి చాలా దానివల్ల జరిగేటువంటి ప్రమాదాలు చాలా ఎక్కువ కాబట్టి మీరు మాటల విషయంలో కుటుంబంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కుటుంబంలో అపార్థాలు వచ్చేటువంటి అవకాశం ఈ రాహు కారణంగా ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. దుర్గా అమ్మవారికి తగినటువంటి పూజ కానీ నామం కానీ చేసినట్లయితే ఈ రాహు యొక్క నెగిటివ్ ఫలితాలు తగ్గేటువంటి అవకాశం ఉంది. మరోపక్క ఈ కేతువు అష్టమంలో ఉండటం వల్ల ఖచ్చితంగా ధననష్టం కానివ్వండి, అలాగే చిన్న మన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ వచ్చేటువంటి అవకాశం దీనివల్ల ఉంది. బంధువులతో కూడా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కేతు అంటే వినాయకుడు, గుర్తుపెట్టుకోండి. లేదా యోగా మెడిటేషన్ ద్వారా కూడా ఈ రాహుకేతువుల యొక్క నెగిటివ్ రిజల్ట్ని పాజిటివ్ చేసుకోవచ్చు. సప్తమంలో ఉన్నటువంటి గురువు, ఈ సప్తమంలో ఉన్నటువంటి గురువు కారణంగా మీకు అత్యంత శుభమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. గృహ వాహన లాభాలు, స్థిరాస్తులు సంపాదించటము, ఇంట్లో శుభకార్యాలు, వివాహాలు, శుభకార్యాల కోసం మీరు టూర్లు వేయటము, అదేవిధంగా కుటుంబం అంతా కూడా చాలా సరదాగా ఉండటము, అభివృద్ధి చెందటం, కుటుంబం, భార్య సుఖము, పుత్రప్రాప్తి, అదేవిధంగా మంచి సంతానము, వ్యవహారాల్లో జయము, వృత్తుల అభివృద్ధి, ఇవన్నీ కూడా కలుగుతాయి. మీరు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క సప్తమంలో గురువు ఎప్పుడైతే ఉంటాడో మీ స్పౌస్తో కానివ్వండి, అంటే భార్య లేదా భర్తతో కానివ్వండి, మీ యొక్క వ్యాపార భాగస్వామితో కూడా మంచి చక్కటి సౌహార్దమైనటువంటి వాతావరణము, కోఆర్డినేషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకళ్ళొకరికి ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఉంటారు. కాబట్టి ఈ గురువు మీకు అత్యంత
అనుకూలమైనటువంటి వాడు. అంటే భాగస్వామ్య వ్యాపారాలకి కూడా ఈ సమయం అత్యంత అనుకూలం అని చెప్పాలి. ఇక పంచమంలో ఉన్నటువంటి కుజుడితోటి మనం జాగ్రత్తగా ఉండాలి. కుజుడు మీకు పంచమంలో ఉన్నాడు. కుజుడు పంచమంలో ఉన్నట్లయితే వచ్చేటువంటి సమస్య ఏంటంటే అకాలమైనటువంటి భోజనము, ఓకే, అవసరం లేని విషయాల గురించి ఆలోచన, మెంటల్ ప్రెషరు, అదే కుటుంబ సభ్యులకు సమస్యలు, భార్యాబిడ్డలకు అనారోగ్యం, ముఖ్యంగా పిల్లల విషయంలో మీరు కొన్ని సమస్యలు ఉంటాయి. పాజిటివ్ సమస్యలు ఏంటంటే వాళ్ళ చదువు గురించి, వాళ్ళ ఎంసెట్ సీటు గురించి, కాలేజీ సీటు గురించి, ఫారెన్ పంపించడం గురించి, ఈ విధంగా టెన్షన్, ఖర్చులు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఖర్చులు, ఇవన్నీ కూడా ఈ కుజుడి కారణంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మరో పక్కన పిల్లలతోటి కొంత కోపతాపాలు, విరోధాలు, భార్యతోటి, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం కుజుడి కారణంగా ఉంది. కాబట్టి మీకు కొంత పిల్లల విషయంలో టెన్షన్ కానీ ఖర్చు కానీ పడేటువంటి అవకాశం ఉంది. మరో పక్కన షష్ఠ స్థానం చాలా బాగుంది. 6వ స్థానం శత్రుస్థానం కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, మేనమామలకు సంబంధించింది కానీ ఇవన్నీ కూడా రవి బుధులు, ఓకే, వ్యాధుల గురించి ఇవన్నీ కూడా రవి బుధులు ఇక్కడ ఉన్నారు ఆ ప్లేస్లో. వాళ్ళిద్దరూ కూడా మీకు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కానీ మీకు సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేటువంటి అవకాశం. ఏ రకమైన కాంపిటీషన్ అయినా, యుద్ధం కానివ్వండి, లేదా పక్క వాళ్ళ ఇంటితో గొడవ కానివ్వండి, కోర్టు కేసులు కానివ్వండి, ఏదైనా కానీ రవి బుధులు మిమ్మల్ని చక్కగా బయటికి తీసుకొస్తారు. అదేవిధంగా శత్రువు విజయం, దుఃఖం నుంచి ఉపశమనం, బంధువుల విషయంలో ప్రేమపూర్వకమైనటువంటి పనులు చేయటం, మీరు పురాణ కాలక్షేపం కానివ్వండి, అదేవిధంగా ధనము, ఆభరణాలు, ఆస్తులు, సంపాదన, వస్త్రలాభం, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం మీకు రవి బుధుల వల్ల ఉంది. అదేవిధంగా కానీ బుధుడి వల్ల ఉన్నట్టుండి గొడవలు జరిగేటువంటి చిన్న చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశం కూడా కొంచెం చిన్న చిన్న సిక్నెస్ కూడా ఈ బుధుడు సూచిస్తూ ఉన్నాడు. కానీ ఓవరాల్గా మాత్రం రవి బుధులు అత్యంత అనుకూలంగా ఉన్నారు. ఒక్క శుక్రుడు మాత్రం సప్తమంలో ఉన్నాడు. గురువు గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ఇక్కడ శుక్రుడు గురువు ఇచ్చేటువంటి ఫలితాలు కొంత తగ్గించే ప్రయత్నం చేస్తాడు. ఎక్కువ రోజులు ఉండడు, ఒక నెల రోజులు వెళ్ళిపోతాడు. ఇతను ఏం చేస్తాడంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా వైఫ్కి, స్పౌస్కి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని, లేదా మీ పార్ట్నర్స్ తోటి చిన్న చిన్న గొడవలు పెట్టేందుకు శుక్రుడు చూస్తుంటాడు. కానీ గురువు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన పక్కన కాపాడుతూ ఉంటాడు. ఈ శుక్రుడు అవసరం లేని ఖర్చులన్నీ పెట్టిస్తూ ఉంటాడు ఈ శుక్రుడు. ఈ విధంగా ఓవరాల్గా తీసుకున్నట్లయితే మీకు మేజర్ ప్లానెట్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే 5వ తారీఖు ఎప్పుడైతే వస్తుందో ఈ శుక్రుడు కూడా మీకు అష్టమంలోకి శుభస్థితిలోకి వస్తాడు. దానివల్ల మీకు రాజదర్శనము, రాజపూజ్యము, అదేవిధంగా గృహ, భూ, ఆభరణ, ఆస్తి సంపాదన, ఇవన్నీ కూడా జరిగి శుభాలు జరుగుతాయి. ఈ శుక్రుడు అష్టమంలో వెళ్ళటం వల్ల ఈ నెల యొక్క మొదటి భాగంలో టోటల్గా 5 నుంచి 16వ తారీఖు వరకు మీకు అత్యంత అనుకూలమైనటువంటి స్థితి కాగా 17వ తారీఖు నుంచి రవి 6లో మంచి పొజిషన్లో ఉన్నాడు కాస్త కొంత నెగిటివ్లోకి వెళ్ళినందువల్ల మళ్ళీ చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, బార్డర్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా స్టమక్కి సంబంధించినటువంటి చిన్న అప్సెట్ కావటం కానీ, ప్రాబ్లమ్స్ రావటం కానీ జరిగేటువంటి అవకాశం ఈ రవి కారణంగా ఉంది. అదేవిధంగా మీ స్పౌస్ హెల్త్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా తీసుకున్నట్లయితే 1 నుంచి 4వ తారీఖు వరకు శని, గురు, రవి బుధులు అనుకూలంగా ఉండగా 5 నుంచి 16 వరకు శని, గురు, రవి బుధులతో పాటు శుక్రుడు అనుకూలమైన స్థితిలోకి వచ్చి 17 నుంచి 31 వరకు రవి డ్రాప్ అయ్యి శని, గురు, బుధ, శుక్రులు మీకు అనుకూలంగా ఉన్నారు. ఓవరాల్గా నెలంతా కూడా 4 గ్రహాలు, మధ్య పీరియడ్లో 5 గ్రహాలు మీకు అనుకూలంగా ఉండటం చాలా అనుకూలమైనటువంటి, చాలా బెస్ట్ స్థితి. 9 గ్రహాలు ఎప్పుడు అనుకూలంగా ఉండడం ప్రపంచంలో ఎక్కడ జరగదు. సో కొన్ని గ్రహాలు పాజిటివ్గా, కొన్ని గ్రహాలు నెగిటివ్గా ఈ కాంబినేషన్స్ నడుస్తూనే ఉంటాయి. ఓవరాల్గా మీకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు శని కానివ్వండి, అదేవిధంగా మీకు గురువు కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా చాలా అనుకూలంగా ఉండటం అనేది చాలా అడ్వాంటేజ్. రాహుకేతువులు కూడా సువర్ణమూర్తులు కాబట్టి వాళ్ళు కూడా మీకు అడ్వాంటేజెస్గా ఉన్నారు. షార్ట్ రన్నింగ్ ప్లాన్స్, రవి బుధులు లాంటి వాళ్ళు కూడా మీకు చాలా పీరియడ్ పాటు అనుకూలంగా ఉండటం వలన మీరు చాలా మంచి ఫలితాలు ఈ నెలలో పొందబోతూ ఉన్నారు. స్వస్తి.